నూతన సంవత్సరాన్ని ఎదుర్కొనేటువంటి సమయం వచ్చినప్పుడు నా జీవితంలో అనేక సందర్భాల్లో పాత జీవితంలో మా పరిస్థితులు చూసి వచ్చే సంవత్సరంలో గొప్పగా మారుతాయలే అని చాలా సందర్భాల్లో అనుకునేవాడిని. నాకు రక్షణ లేనప్పుడు ఏ ఆశీర్వాదాన్ని నేను అనుభవించలేకపోయాను. ఎప్పుడైతే క్రీస్తులో నూతనంగా నేను జన్మించానో నా జీవితం అద్భుతంగా మార్చబడింది. ఒకప్పుడు నా ఊహకే అందనటువంటి ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ద్వారా ఈరోజు నేను అనుభవించగలుగుతున్నాను. ఇది ప్రత్యక్ష సాక్ష్యం. కీర్తనలో 128వ కీర్తన 4వ వచనంలో చెప్పినట్లు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదింపబడును అని ఒక సింబాలిక్గా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మహాదయ చేత ఈరోజు నన్ను ఉంచారు. ఒకప్పుడు లేనటువంటి ఆ సంతోషకరమైనటువంటి పరిస్థితిని ఈరోజు అనేక విధాలుగా నేను అనుభవించగలుగుతున్నాను. సమృద్ధి, ఇప్పుడు సపోజ్ మనం ఆశీర్వాదము అనుకుంటే డబ్బున్న వాళ్ళు ఆశీర్వదించబడ్డారు అని అనుకుంటారు. ఆశీర్వాదం అనేది కేవలం ఒక డబ్బుతో కాదండి. ఆశీర్వాదం అని అంటే సంతోషం, సమాధానము, నెమ్మది, సంతృప్తి, సమృద్ధి, మన జీవితానికి భద్రత, మన జీవితానికి భరోసా, క్షేమము, అవసరాన్ని బట్టి డబ్బు, మంచి ఆరోగ్యము, ఇవన్నీ కలిగి ఉండటం. నేను ఈరోజు చెప్తాను, ఒకప్పుడు నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆలోచించినటువంటి రోజులు ఈరోజు అసలు నేను అవి జ్ఞాపకం చేసుకోవడానికి గుర్తుకే రావు. ఎందుకనంటే ప్రభు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదంలో ప్రతి భాగం ప్రభు ఈరోజు నాకు ఇచ్చాడు. హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతాం కదా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము అని, అవి నాకు తెలియచేయము అని. నిజంగా ఈరోజు నేను చూడగలుగుతున్నాను నూతనమైనటువంటి కార్యములు, నూతనమైనటువంటి ఆశీర్వాదాలు ప్రభు ఈ రీతిగా నాకు అనుగ్రహించారని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. నూతన సంవత్సరాన్ని ఎదుర్కొనేటువంటి సందర్భంలో మనం చూస్తూ ఉంటాం, చాలామంది రకరకాలైనటువంటి విందు భోజనాలు, కేక్ కట్ చేయటాలు, లేకపోతే రకరకాల ఎంటర్టైన్మెంట్స్, ఇవన్నీ చేస్తూ నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రభువుతో మన జీవితం అనేది నూతన సంవత్సరంలో మొదలు పెడితే మన జీవితం అద్భుతంగా మార్చబడుతుంది అనడానికి ఉదాహరణగా ప్రభు ఈరోజు నన్ను ఉంచాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అని అంటే ఆ రకమైన ఎంటర్టైన్మెంట్స్ కూడా నేను చూసిన వాడిని. అప్పుడు నూతన సంవత్సరంలో, లేకపోతే నేను అడుగుపెట్టినటువంటి సంవత్సరంలో ఏ ఆనందాన్ని అనుభవించలేకపోయేవాడు. దుఃఖము, వేదన, ఈ పరిస్థితులు నేను ఎన్నో చూశాను. కానీ ఈరోజు క్రీస్తులో నేనుండి, క్రీస్తు ద్వారా క్రీస్తును కలిగి ఉండి నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతుంటే నా జీవితం సంవత్సరం కూడా, ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దీవెన, ప్రత్యేకమైనటువంటి ఆనందం, ఒక ప్రత్యేకమైనటువంటి కార్యం నా జీవితంలో నేను చూడగలుగుతున్నాను. అంటే నూతన సంవత్సరంలో మనము ఒక ఆశీర్వాదం చూడాలి అని అంటే దేవుని యొక్క వాక్యం మనకి చెప్తుంది కదా, నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. ఇవి ఇశ్రాయేలీలకి ఎన్ని సందర్భాల్లో ప్రభు చెప్పడం. అంటే మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ మన జీవితంలో ఇలా ముందుకు వెళ్తామో, మన భవిష్యత్తులో ఒక చక్కటి ఆశీర్వాదం, దేవుడు అనుగ్రహించినటువంటి దీవెనలన్నీ మనం అనుభవించగలుగుతాం. ఈరోజు నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. మనం ఎప్పుడైతే దేవుని మందిరంలో, దేవుని మందిర ద్వారమునొద్ద, దేవుని గడప యొద్ద మనము కనిపెట్టుకోవడం, అక్కడ గడపడం ఇష్టంగా మనము చూస్తామో శ్రేష్టమైనటువంటి దినాలు మన జీవితాల్లో మనం చూస్తాం. మీకు
దేవుని నామాన్ని బట్టి తెలియజేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో మనం శ్రేష్టకరమైనటువంటి దినాలు చూడాలి అని అంటే దేవుని వాక్యాన్ని ఇష్టపడండి, దేవుని మందిరాన్ని ఇష్టపడండి. మీ జీవితాల్లో దేవుని యొక్క ఆజ్ఞలు నెరవేర్చడం కొరకు ప్రయత్నం చేయండి. అప్పుడు నూతన సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలైనా నువ్వు శ్రేష్టమైనటువంటి దినాలే నీ జీవితంలో చూడగలుగుతావు. అందుకొరకు ఒక ఉదాహరణగా మహాకృపను బట్టి అల్పుడను అయోగ్యుడైన నన్ను ప్రభు ఈరోజు ఉంచాడండి, ఒక ఉదాహరణగా ఉంచాడు. ఏమీ లేని పరిస్థితుల్లో దేవుడు ఒక మందిరాన్ని ఇచ్చి, చక్కటి పరిస్థితులు ఇచ్చి, ఆశీర్వాదకరమైనటువంటి ప్రతి పరిస్థితిని ప్రభు ఈరోజు నాకు అనుగ్రహించాడు. నేను రక్షణ పొందిన దగ్గర నుంచి నాకు మందిరంలో గడపడం చాలా ఇష్టం. దేవుని మందిరంలో ప్రయాసపడేవాడిని. అప్పుడు ఉన్నటువంటి సేవకులకి నేను ఎంతో ఇష్టడైనటువంటి పనివాడిగా ఉండేవాడిని, ఇష్టపడి పనిచేసేవాడిని. దేవుని మందిరం పట్ల ఉన్న ఆసక్తి, దేవుని ఆజ్ఞలు నెరవేర్చడం పట్ల ఉన్న ఆసక్తి. ఇదిగో మనము 84వ కీర్తనలో చదివినట్లుగా యాత్ర చేయు మార్గంలో వారికి అతి ప్రియములు అని అంటే భవిష్యత్ దినాలు చాలా మంచి దినాలుగా మార్చబడతాయని చక్కటి అర్థం. ఆ రీతిగా ఈరోజు ప్రభు నన్ను ఉంచాడండి. మనమందరం కూడా ఈ నూతన సంవత్సరంలో ఒక క్రొత్త దినాలు మనం భవిష్యత్తులో రాబోతున్నాయి కాబట్టి శ్రేష్టమైనటువంటి దినాలు చూడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఆ శ్రేష్టమైనటువంటి దినాలు మనం దేవుణ్ణి వెంబడించడం ద్వారా మనం పొందుకోవడం కొరకు ప్రయత్నం చేద్దాం. లేవియకాండం 26వ అధ్యాయంలో చెప్పినట్టు, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చెదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. చూడండి, దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు అనుసరించి మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తూ ఉంటామో ఆయన చెప్పినట్లు మీ పొలముల చెట్లు ఫలించును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా జీవించెదరు. ఎంత చక్కటి ఆశీర్వాదాన్ని ప్రభు మనకిస్తాడు అంటే, ఇదిగో మన పొలముల చెట్లు ఫలించును అని చక్కటి ఫలభరితమైనటువంటి పరిస్థితులు ప్రభు ఈ రీతిగా మనకు అనుగ్రహిస్తారు. ఏం కావాలండి? ప్రభువు మనల్ని ఏ రీతిగా చక్కగా మనం ఎన్ని రీతిగా దీవించబడాలో, ఎంత తృప్తిగా జీవించాలో అంత తృప్తికరమైనటువంటి పరిస్థితులు ప్రభు మనకు అనుగ్రహించగలరు. ఎవరు దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించడానికి ఇష్టపడతారో, ఎవరు దేవుని యొక్క వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ఇష్టపడతారో, వచ్చు దినాల్లో మీకు, మీ కుటుంబాలకు, మీ జీవితాలకు ఆ ప్రభు సమృద్ధికరమైనటువంటి జీవితాల్ని అనుగ్రహించునుగాక. మీ కుటుంబాల్లో వెలుగును నింపునుగాక. మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు శాంతి సమాధానము అనుగ్రహించునుగాక. మీకందరికీ కూడా 2026వ సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్.